శౌర్య పద వెళ్దామా? ఇదంతా కావాలని చేస్తున్నావని అర్థమవుతుంది నువ్వు ఆ కళ్యాణి ఆ అనుపమమ్మ మీరందరూ కలిసి నన్ను ఎంత గట్టిగా బంతిలా నేలకేసి కొట్టాలని చూస్తే అంతే గట్టిగా రివర్స్ వచ్చి మీ అందర్నీ గాయపరుస్తా. నా సంగతి మీకింకా పూర్తిగా తెలిసినట్టు లేదు. త్వరలోనే నేనేంటో మీకు తెలుస్తుంది. పదండి వెళ్దాం. దిగండి బావా, లోపలే ఉండిపోయారేంటి? నువ్వెళ్ళి మాట్లాడుతూ ఉండు మహా, నేను కార్ పార్క్ చేసి వస్తాను. అలాగే బావా. ఒరే సిద్ధు, మనం వాళ్ళ కంటపడితే ప్లాన్ మొత్తం నాశనం అవుతుందిరా. నీ పెళ్లి జరగనివ్వరా? నువ్వు కంగారు పడకమ్మా, నా ఏర్పాట్లలో నేనున్నాను. ఈ రోజుతో కళ్యాణి చాప్టర్ క్లోజ్ చేసేస్తాను. కళ్యాణి అక్క వాళ్ళు ఎక్కడున్నారు? నా మనవరాలు మహాలక్ష్మిలా ఉంది. ఇక్కడికేగా కళ్యాణి అక్క రమ్మంది. ఇక్కడున్నారబ్బా. నానమ్మా, మహాలక్ష్మి వచ్చింది. నేను ఇప్పుడు వస్తాను. అలాగే వెళ్ళరా. మహాలక్ష్మి, బాగున్నావా? చాలా బాగున్నానక్క. మీ బావెక్కడా? కార్ పార్క్ చేసి వస్తానన్నాడు. అదిగో అమ్మవారి ముందు దండం పెట్టుకుంటున్నారు. అవునా? సరే పద వెళ్దాం. బావా, ఏంటి బావా ఇది? ఏంటి మొహానికి ఇలా కుంకుమ పూసుకున్నారు? ఇది మా ఇంటి ఆనవాయితీ. మాది పోతురాజుల గోత్రం. మేమెప్పుడు అమ్మవారి ముందు దండం పెట్టుకున్నా ఇలాగే పెట్టుకోవాలి. ఇది మా ఆచారం. ఇదెక్కడ ఆచారం బావా? నేనెక్కడా వినలేదు. కొత్త ఆచారంలే మహా, నీకు అర్థం కాదు. నాకు బాగా అర్థమైంది. నీకు అందరికీ అర్థమయ్యేలా నేను చెప్తానుగా. దండం పెట్టుకున్నారు కదా, ఇక తుడిచేయండి బావా. అక్క మిమ్మల్ని చూస్తానంటుంది.
ఇంత దూరం వచ్చి కూడా మొహం చూపించకపోతే ఎలా? తుడిచేయండి బావా. తప్పు మహా. నరకాసురుడి వధ జరిగే వరకు ఇలాగే ఉండాలి. చెప్పా కదా, ఆచారం. తప్పించుకొని మహా. ఎప్పటి వరకు ఇలా తప్పించుకుంటాడో చూద్దాం. తప్పించుకోవడం ఏంటక్కా? అది ఇలా ఎంతసేపు ఉంటాడు? నరకాసురుని వధ జరిగిన తర్వాత అయినా ఫేస్ వాష్ చేసుకోవాలి కదా. అందర్నీ పలకరించాలి కదా. వెయిట్ చేద్దాం. 10 నిమిషాలే కదా. ఇక్కడ తప్పించుకుంటే ఇటు నుంచి ఇటే మీ ఇంటికొచ్చి మీ ఇంట్లోనే మీ బావని చూస్తాను. అనవసరంగా నాతో పెట్టుకుని నీ చావును కొని తెచ్చుకుంటున్నావు కళ్యాణి. ఈ రోజే నీకు ఈ భూమి మీద ఆఖరి రోజు. వీళ్ళేంటి ఒక్క మాట కూడా చెప్పకుండా నిజంగానే వచ్చేశారు? నేను వెళ్ళి అందరినీ పిలుచుకొని వస్తాను. మీరిక్కడే ఉండండి. మో తమ్ముడు, ఇట్రండి, రండి. అమ్మా మహా, నువ్వు దండం పెట్టుకుంటా ఉండు. మేము బొమ్మని ఏర్పాట్లని చూసి వస్తాం. తర్వాత చూడొచ్చులే అత్తయ్య. వెంటనే వచ్చేస్తాం, నువ్వు టెన్షన్ పడబాకు, సరేనా? సరే అత్తయ్య. ఏంటమ్మా, ఇద్దరు ఏదో పుట్టింటికి వచ్చినట్టు కూల్గా వచ్చారు. శౌర్యకి దొరికితే ఏం జరుగుతుందో అర్థం అవుతుందా? నీ తమ్ముని తక్కువగా అంచనా వేయకక్క. నేను దొరికిపోయి శౌర్య చేతిలో చావడానికి రాలేదు. నా లైఫ్ ఇలా అవడానికి కారణమైన ఆ కళ్యాణి అంతు చూడడానికి వచ్చాను. దానికి నా మీద ఫుల్గా అనుమానం వచ్చింది. కన్ఫర్మ్గా అది నాకు మహాలక్ష్మికి పెళ్లి జరగనివ్వదు. నేను కోరుకున్న ప్రేమ నాకు దక్కలేదు. ఇప్పుడు ఆస్తి దక్కనిచ్చేలా లేదు. అందుకే ఆ కళ్యాణిని కిడ్నాప్ చేయిస్తున్నాను. అక్క, కళ్యాణిని కిడ్నాప్ చేయాలంటే కళ్యాణి ఒంటరిగా దొరకాలి. అలా నువ్వే చేయాలి. అమ్మో, నేనా? ప్లీజ్ అక్క, నీ తమ్ముడి జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీ తమ్ముడి ఆనందం నీకు ముఖ్యం కాదు అనుకుంటే హెల్ప్ ఏం చేయనక్కర్లేదు. చేస్తే చేస్తానక్క. నా ప్రయత్నం నేను చేసుకుంటాను. అలా అనకురా తమ్ముడు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? నీకోసం చేస్తానులే. థ్యాంక్స్ అక్క. కానీ జాగ్రత్తరా తమ్ముడు. శౌర్య వాళ్ళకి ఏ మాత్రం అనుమానం వచ్చినా మన ముగ్గురిని ఒకే చేతి మీద తగలేస్తారు. నన్ను నమ్మక్క, నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ కళ్యాణి ఒంటరిగా దొరికేలా హెల్ప్ చేయి చాలు. సరే, నేను వెళ్తున్నాను. జాగ్రత్త తమ్ముడు. నమస్కారం అమ్మమ్మా. నమస్తే. బాగున్నావమ్మా? బాగున్నానమ్మమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇప్పుడు ఆ మహాలక్ష్మి నన్ను చూసిందంటే నేను ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నానని చెప్పేస్తుంది. నా మీద శౌర్యకున్న నమ్మకం మొత్తం పోతుంది. నువ్వు ఒక్కదానివే వచ్చావమ్మా? అమ్మా నాన్న రాలేదా? నేను బావ అత్తయ్య వచ్చాం.
మరి వాళ్ళెక్కడా? నరకాసురుని చూస్తామని వెళ్లారు. అవునా, సరే అయితే. నేను పిలుచుకొనొస్తానమ్మమ్మా. అలాగే. అమ్మా, భార్యాభర్తలు కలిసి పూజ చేయాలి. శౌర్య, పూజ కూర్చోండి. రామ కళ్యాణి. సిగ్గు లేకుండా సంపద సౌరి పక్కనట నిలబడిందో దానికి ఒకరి మీద మనసు తిన్నగా ఉండదురా. దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేసి నువ్వు మంచి పని చేసిళ్ళా. పూజ జరిపించాల్సింది భార్యాభర్తలు, నువ్వు కాదు. మధ్యలో నువ్వెందుకు? నువ్వు వాళ్ళకి ఆమడ దూరంలో ఉంటేనే అందరికీ మంచిది. అమ్మా, ఇరువురు కలిసి అమ్మవారికి హారతి ఇవ్వండి అమ్మా. అమ్మా, పూజ నిర్విఘ్నంగా పూర్తయింది. ఇక మిగిలింది నరకాసుర వధ మాత్రమే. త్వరగా కానివ్వండి పంతులు గారు. అమ్మా, తలపాగా పెట్టుకునే నరకాసుర వధ పూర్తి చేయాలి. తలపాగా ఎక్కడుందమ్మా? ఇదిగోండి పంతులు గారు, ఇక్కడే ఉంది. ఇవ్వండి అమ్మా. అయ్యో, తలపాగకి మొత్తం బురదై పాడైపోయింది. ఇంట్లో నుంచి తీసుకొచ్చినప్పుడు బానే ఉంది కదా, ఇంతలోనే అలా ఎలా పాడైంది? అదే ఆశ్చర్యంగా ఉందమ్మా. తమ్ముడేమో సెంటిమెంట్తో కొడుతున్నాడు. నేనేమైనా తేడా చేస్తే మా ఆయన నన్ను కొట్టి తరిమేస్తాడు. ఇప్పుడేం చేయాలి? కళ్యాణిని ఒంటరిగా ఉండేలా ఎలా చేయాలి? తలపాగా నీ గదిలో ఇంకొకటి ఉందని చెప్పి కళ్యాణిని పంపించాలి. అప్పుడైతేనే కళ్యాణి ఒంటరిగా దొరుకుతుంది. ఇప్పుడెలా పంతులు గారు? పర్వాలేదమ్మా,
పసుపు నీళ్లు చల్లి అమ్మవారిని అయ్యవారిని వేడుకుని కార్యక్రమం కొనసాగిస్తే సరిపోతుంది. శుభమా అని పూజ జరిపిస్తూ అలా ఎలా చేస్తాం పంతులు గారు? ఇంకోటి, ఇంట్లో కళ్యాణి గదిలో ఉంది, అది తెస్తే సరి. మరెందుకు ఆలస్యం? వెళ్ళి తీసుకురాపో. అమ్మో, నేను అంత దూరం వెళ్ళలేను. చీకట్లో నాకు భయం అమ్మా. బాబాయ్, నేను వెళ్ళి చిటికలో తీసుకొస్తాను. కళ్యాణి, నువ్వా? వెంటనే వచ్చేస్తానానమ్మా. అడ్డదారిలో వెళ్తే 5 నిమిషాలంతే. జాగ్రత్త కళ్యాణి. సరే అమ్మా. జాగ్రత్త కళ్యాణి. మా బావ అత్తయ్య కనిపించటం లేదు. వచ్చేస్తారులే మహా, కంగారు పడుకో. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. అవును, అక్కెక్కడుంది? తలపాగ తీసుకురావడానికి ఇంటి దాకా వెళ్ళింది. అవునా, సరే అయితే. ఏంటి పిన్ని, నిన్ను వెళ్ళమంటే అంత షాక్ అయ్యా? కొంపతీసి ఇంటి దగ్గర కళ్యాణికి ఏమైనా స్పాట్ పెట్టావా? నేనెందుకు చేస్తాను? నాకేదో తేడా కొడుతుంది పిన్ని నిన్ను చూస్తుంటే. నీకెప్పుడు నా మీద అనుమానాలే. హలో రేయ్, ఎక్కడున్నారు? సార్, శివపార్వతి గారి ఇంటి దగ్గరే ఉన్నాం సార్. ఆ కళ్యాణి ఇక్కడి నుంచి బయలుదేరింది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మాత్రం మిస్ చేయొద్దు. అలాగే సార్, మిస్ కానేమో. చిన్ని, కళ్యాణి బదులు మీలో ఎవరైనా వెళ్ళుంటే బాగుండేది కదరా. వచ్చేస్తుందిలేండి మావయ్య, పక్కనే కదా. అమ్మమ్మ, ఎల్లుండే కదూ పెళ్ళి? ఎల్లుండి నానమ్మా, మా ఊరి కళ్యాణ మండపంలోనే. మంచిది. చాలా తొందరగా పెట్టుకున్నారు. మరి పెళ్ళేర్పాట్లన్నీ అయ్యాయా? అవుతున్నాయమ్మా. రేయ్, ఎక్కడున్నారు? వేటాడడానికి గుంట నక్కల్లా మేము కాసుకొని ఉన్నాం సార్. ఆ కళ్యాణి ఇక్కడి నుంచి బయలుదేరింది. దాన్ని మాత్రం మిస్ చేయొద్దు. మమ్మల్ని నమ్మండి సార్, ఎన్ని కిడ్నాప్లు మర్డర్లు చేయలేదు. మాకేదో కొత్త విద్య అయినట్టు ఎన్నిసార్లు చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే పని మీద నా లైఫ్ డిపెండ్ అయి ఉంది కాబట్టి అందుకే చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా ఎక్కడున్నారు? ఇంటి దగ్గరే ఉన్నాం సార్, తలుపు ముందే ఉన్నాం సార్. అంత నమ్మకం లేకపోతే సెల్ఫీ దిగి పంపించమంటారా సార్? వెటకారమా? నమ్మండి సార్, మా మీద నమ్మకం ఉంచి తడిగుడ్డేసుకొని పడుకోండి సార్.